హలో తెలుగు వార్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈ రోజు మార్వెల్ వర్సెస్ డీసీ వీడియోలో మార్వెల్ అండ్ డీసీ యూనివర్సెస్ లోని సోర్సరర్స్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ అండ్ డాక్టర్ ఫేట్ ని కంపేర్ చేద్దాం. నేను ఈ కంపారిజన్ ని చేయడానికి రీజన్ మీ కామెంట్స్. సో ఇలానే నేను నెక్స్ట్ ఏ కంపారిజన్ చేయాలని మీరు అనుకుంటున్నారో ఆ కంపారిజన్ పేర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మెజారిటీ కామెంటెడ్ పేర్స్ ని నేను నెక్స్ట్ వీడియోస్ కంపారిజన్స్ కి పిక్ చేస్తాను. మరి ఈ రోజు కంపారిజన్ వీడియోలోకి వెళ్ళకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బిల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. డాక్టర్ స్ట్రేంజ్ అండ్ డాక్టర్ ఫేట్ ఈ మాంత్రికులిద్దరిని కంపేర్ చేసే కంటే ముందు వీళ్ళిద్దరి ఆరిజిన్ డీటెయిల్స్ అండ్ పవర్స్ గురించి కూడా ఒకసారి బ్రీఫ్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ గా మార్వెల్ సోర్సరర్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ యొక్క ఆరిజిన్ విషయానికి వస్తే, డాక్టర్ స్ట్రేంజ్ ఒక మెజిషియన్ అండ్ ఒక డాక్టర్ కాకముందు తన రియల్ నేమ్ వచ్చేసి స్టీఫెన్ విన్సెంట్ స్ట్రేంజ్. స్టీఫెన్ తన టీనేజ్ లో తన సిస్టర్ అయిన డోనాతో కలిసి స్విమ్మింగ్ కి వెళ్తే అక్కడ ఫిట్స్ కారణంగా డోనా నీటిలో మునిగి చనిపోతుంది. అప్పటికి స్టీఫెన్ ఎంత ట్రై చేసినా కూడా డోనాని కాపాడలేకపోతాడు. సో తన సిస్టర్ ప్రాణాలని కాపాడుకోలేకపోయిన స్టీఫెన్ ఫ్యూచర్ లో డాక్టర్ అయ్యి ఆపదలో ఉన్న వారి ప్రాణాలని కాపాడాలని డిసైడ్ అవుతాడు. అలా తను అనుకున్నట్టే స్టీఫెన్ న్యూయార్క్ సిటీలోనే మోస్ట్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్ న్యూరో సర్జన్ అవుతాడు కూడా. కానీ అంతలోనే ఒక కార్ యాక్సిడెంట్ కారణంగా తన రెండు చేతులు సివియర్ గా డ్యామేజ్ అవుతాయి. దాంతో డాక్టర్ స్ట్రేంజ్ చేతులు ఆపరేట్ చేయడానికి ఏమాత్రం పనికి రాకుండా పోతాయి. సో వాటిని ట్రీట్ చేయడానికని విశ్వ ప్రయత్నాలు చేసిన స్టీఫెన్ చివరికి హిమాలయాస్ లో ఉండే ఏన్షియంట్ వన్ గురించి తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ తన చేతుల్ని ట్రీట్ చేయించుకోవడానికి బదులుగా ఏన్షియంట్ వన్ దగ్గర మిస్టికల్ ఆర్ట్స్ నేర్చుకొని మాస్టర్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్స్ అవుతాడు. ఆ తర్వాత ఎర్త్ సోర్సరర్ సుప్రీం అయిన ఏన్షియంట్ వన్ చనిపోవడంతో డాక్టర్ స్ట్రేంజ్ న్యూ సోర్సరర్ సుప్రీం అవుతాడు. మరి సోర్సరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ యొక్క పవర్స్ విషయానికి వస్తే, అందరూ కూడా డాక్టర్ స్ట్రేంజ్ యొక్క మెయిన్ పవర్ మ్యాజిక్ అని అనుకుంటారు. అది నిజమే, కానీ మ్యాజిక్ డాక్టర్ స్ట్రేంజ్ తో పాటు మార్వెల్ లో చాలా మందికి వచ్చు. మరి వాళ్ళందరికంటే కూడా స్ట్రేంజ్ ని స్పెషల్ చేసింది మాత్రం స్ట్రేంజ్ యొక్క ఫోటోగ్రాఫిక్ మెమరీ పవర్. ఫోటోగ్రాఫిక్ మెమరీ పవర్ అంటే స్ట్రేంజ్ దేన్నైనా ఒక్కసారి అలా చూస్తే చాలు దానిని జీవితాంతం గుర్తుంచుకోగలడు. అలా అయితే స్పైడర్ మ్యాన్ పీటర్ అని చెప్పి గుర్తుంచుకోగలడా అని అడగండి. నేను చెప్పేది స్ట్రేంజ్ మిగతా అందరు మ్యూజిషియన్స్ కంటే కూడా ఫాస్ట్ గా మ్యాజికల్ బుక్స్ అన్నిటిని చదివి నేర్చుకోవటం అండ్ ఒకేసారి ఎండి పిహెచ్డి లాంటి డిగ్రీస్ చేయటం లాంటి వాటి గురించి. ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీతో పాటు డాక్టర్ స్ట్రేంజ్ కు ఉన్న మరికొన్ని మ్యాజికల్ పవర్స్ ఏంటంటే డైమెన్షనల్ ట్రావెల్, కాస్మిక్ అండ్ యూనివర్సల్ అవేర్నెస్, ఎనర్జీ బ్లాస్ట్, టెలిపోర్టేషన్, షీల్డ్ క్రియేషన్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్, స్పెల్ అండ్ ఇల్యూమినేషన్ కాస్టింగ్, ఎనర్జీ అండ్ మ్యాటర్ మ్యానిపులేషన్, లాంగ్ లైఫ్, క్రియేటింగ్ క్లోన్స్, మిస్టికల్ వెపన్ సమ్మనింగ్, టెలిపతి, టెలికనిసిస్ అండ్ టెలిపోర్టేషన్. ఈ పవర్స్ తో పాటు డాక్టర్ స్ట్రేంజ్ కొన్ని మ్యాజికల్ ఆర్టిఫాక్ట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. వాటిలో మెయిన్ గా కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఏంటంటే ఐ ఆఫ్ ఎగమోటో, క్లాక్ ఆఫ్ లెవిటేషన్, బుక్ ఆఫ్ విశాంతి అండ్ తన దగ్గర ఉంటే టైమ్ స్టోన్. ఇవే డాక్టర్ స్ట్రేంజ్ యూజ్ చేసే మెయిన్ ఆర్టిఫాక్ట్స్ అండ్ తన పవర్స్. ఇక డీసీ సోర్సరర్ సుప్రీం అయిన డాక్టర్ ఫేట్ యొక్క ఆరిజిన్ గురించి కూడా తెలుసుకుందాం. మార్వెల్ డాక్టర్ స్ట్రేంజ్ లాగా డీసీలో డాక్టర్ ఫేట్ అంటే పర్టికులర్ గా ఒకే పర్సన్ కాదు, అది ఒక టైటిల్. అంటే మార్వెల్ లో సోర్సరర్ సుప్రీం అనే టైటిల్ ఒకరి తర్వాత మరొకరికి ఎలా అయితే పాస్ అవుతూ వెళ్తుందో సేమ్ డాక్టర్ ఫేట్ టైటిల్ కూడా అంతే. సో అందుకనే డీసీ కామిక్స్ లో నియర్లీ 8 to 10 డాక్టర్ ఫేట్స్ ఉంటారు. కానీ వాళ్ళందరిలోకి పాపులర్ అండ్ ఫస్ట్ డాక్టర్ ఫేట్ అయిన కెంట్ నిల్సన్ డాక్టర్ ఫేట్ గురించే ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. మరి కెంట్ నిల్సన్ డాక్టర్ ఫేట్ యొక్క ఆరిజిన్ స్టోరీ ఎలా ఉంటుందంటే, కెంట్ నిల్సన్ ఫాదర్ నేమ్ వచ్చేసి స్వెన్ నిల్సన్. ఇతను ఒక ఆర్కియాలజిస్ట్. కెంట్ నిల్సన్ అండ్ స్వెన్ నిల్సన్ ఇద్దరు కలిసి ఒక రోజు ఒక పిరమిడ్ లోకి రీసెర్చ్ చేయడానికి వెళ్తారు. అక్కడ కెంట్ కి ఒక టూమ్ కనిపిస్తుంది. టూమ్ అంటే అందరికి బాగానే తెలిసి ఉంటుంది కదా, సమాధి. సో ఆ టూమ్ ని కెంట్ ఓపెన్ చేస్తాడు. ఆ టూమ్ లో నబో అనే ఒక గాడ్ యొక్క మోటల్ బాడీ ఉంటుంది. ఈ టూమ్ యొక్క పిరమిడ్ గోడల పైన ఆ నబోని ఎలా బ్రతికించాలి అని కూడా ఉంటుంది. సో క్యూరియాసిటీతో కెంట్ నిల్సన్ ఫాదర్ అయిన స్వెన్ నిల్సన్ దాంట్లో ఉన్నట్టుగానే ఒక లివర్ ని లాగుతాడు. అయితే ఆ లివర్ ని లాగటంతో పిరమిడ్ చాంబర్స్ లో ఉన్న ఒక వైట్ కలర్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ గ్యాస్ వల్లే నబో మళ్ళీ మేలుకుంటాడు. కానీ ఈ గ్యాస్ కారణంగానే అప్పటికే ఇంకా చాంబర్స్ దగ్గర ఉన్న స్వెన్ నిల్సన్ చనిపోతాడు. అది చూసి కెంట్ ఏడుస్తూ ఉంటే
నబు కెంట్ ని అండ్ స్వెన్ నిల్సన్ యొక్క డెడ్ బాడీని బయటికి తీసుకొస్తాడు. అలా బయటికి తీసుకొచ్చిన స్వెన్ నిల్సన్ యొక్క డెడ్ బాడీని నబు సమాధి చేసి ఏడుస్తున్న కెంట్ మైండ్ నుండి తన ఫాదర్ కి సంబంధించిన బాధని అండ్ మెమరీస్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తాడు. ఇక ఆ తర్వాత కెంట్ కి జరిగిన తన ఫాదర్ లాస్ కి బదులుగా నబు కెంట్ కి యూనివర్సల్ సీక్రెట్స్ ని అండ్ మిస్టికల్ ఆర్ట్స్ ని నేర్పించి తనని 20 years యంగ్ మ్యాన్ గా చేస్తాడు. ఈ ట్రైనింగ్ లో చివరి టెస్ట్ గా నబు కెంట్ ని తనతో పాటు ఫైట్ చేయమంటాడు. ఈ ఫైట్ లోనే నబు కెంట్ కి తన ఫాదర్ గురించి ఉన్న మెమరీస్ అన్నిటిని కూడా తిరిగిస్తాడు. ఆ మెమరీస్ అన్ని కూడా ఒక్కసారిగా గుర్తుకొచ్చిన కెంట్ నిల్సన్ కి దీనంతటికీ కారణం నబునే అని అనిపిస్తుంది. సో కెంట్ నిల్సన్ తన ఫుల్ పవర్ తో నబుని గట్టిగా హిట్ చేస్తాడు. ఆ ఫుల్ పవర్ హిట్ దెబ్బకి నబు యొక్క మోర్టల్ బాడీ నాశనం అయిపోతుంది. ఆ తర్వాత నబు తను ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీగా కెంట్ కి కనిపిస్తాడు. అలా కాస్మిక్ ఎంటిటీ ఫామ్ లో వచ్చిన నబు కెంట్ తో తను ఒక లార్డ్ ఆఫ్ ఆర్డర్ గ్రూప్ మెంబర్ అని చెప్తాడు. ఈ లార్డ్స్ ఆఫ్ ఆర్డర్ ఎవరు అని అంటే యూనివర్సల్ లెవెల్లో ఈవిల్ ఎంటిటీస్ తో ఫైట్ చేసే ఒక పవర్ఫుల్ గాడ్ లైక్ గ్రూప్ మెంబర్స్. సో తన గురించి కెంట్ తో చెప్పిన నబు తనకి హెల్మెట్ ఆఫ్ ఫేట్ అనే ఒక హెల్మెట్ ని, క్లాక్ ఆఫ్ డెస్టినీ అనే ఒక కేప్ ని, అమ్యులెట్ ఆఫ్ అనుబిస్ అనే ఒక ఆర్టిఫాక్ట్ ని ఇస్తాడు. అలా వీటన్నిటిని కెంట్ కి ఇచ్చిన నబు కెంట్ తో ఇప్పటి నుండి నువ్వే లార్డ్స్ ఆఫ్ ఆర్డర్ యొక్క న్యూ ఏజెంట్వి అని చెప్పేసి తను ఒక సోల్ ఫామ్ లో వెళ్లి ఆ హెల్మెట్ ఆఫ్ ఫేట్ లో కలిసిపోతాడు. ఇక ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ కి వచ్చిన కెంట్ అక్కడ డాక్టర్ ఫేట్ అనే ఒక న్యూ మ్యాంటిల్ తో ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదే డీసీ సుప్రీం సోర్సరర్ అయిన డాక్టర్ ఫేట్ యొక్క ఆరిజిన్ స్టోరీ. ఇక డాక్టర్ ఫేట్ పవర్స్ విషయానికి వస్తే డాక్టర్ ఫేట్ మెయిన్ పవర్స్ అన్ని కూడా నబు తనకిచ్చిన హెల్మెట్, క్లాక్ ఆఫ్ డెస్టినీ అండ్ అమ్యులెట్ ఆఫ్ అనుబిస్ కి ఎక్కువ రిలేట్ అయి ఉంటాయి. ఇవి లేకపోయినా సరే నబు దగ్గర తీసుకున్న ట్రైనింగ్ కారణంగా కెంట్ నిల్సన్ కి పీక్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్టామినా, డ్యూరబిలిటీస్ అండ్ ఒక నార్మల్ సోర్సరర్ కుండే మ్యాజికల్ ఎబిలిటీస్ అన్ని ఉంటాయి. ఇక నబు ఇచ్చిన ఆర్టిఫాక్ట్స్ ని యూజ్ చేస్తున్న డాక్టర్ ఫేట్ యొక్క పవర్స్ కి ఎటువంటి లిమిట్స్ లేవని చెప్పొచ్చు. ఎందుకంటే క్లాక్ ఆఫ్ డెస్టినీ కెంట్ నిల్సన్ కి ఫ్లయింగ్, లెవిటేషన్, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్టామినా, డ్యూరబిలిటీ లాంటి పవర్స్ ఇస్తుంది. ఇక అమ్యులెట్ ఆఫ్ అనుబిస్ అయితే తనలో ఒక పాకెట్ యూనివర్స్ ని దాచుకుంది. డాక్టర్ ఫేట్ ఎవరినైనా బంధించాలి అని అనుకుంటే దీంట్లోనే బంధిస్తూ ఉంటాడు. ఇక వీటన్నిటికి మించి హెల్మెట్ ఆఫ్ ఫేట్. ఈ హెల్మెట్ ఎంత పవర్ఫుల్ అని అంటే దీనిని పెట్టుకున్న కెంట్ నిల్సన్ బాడీని డైరెక్ట్ గా నబుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో నబు లిమిట్లెస్ పవర్స్ ని డాక్టర్ ఫేట్ పొసెస్ చేయగలడు. మరి ఆ లిమిట్లెస్ పవర్స్ ఏంటంటే టెలిపతి, టెలిపోర్టేషన్, టెలికానిసిస్, మ్యాటర్ అండ్ ఎనర్జీ మ్యానిపులేషన్, ఇన్వాల్నరబిలిటీ, వాస్ట్ మ్యాజికల్ నాలెడ్జ్, ఎనర్జీ బ్లాస్ట్, షీల్డ్ క్రియేషన్, స్పెల్ అండ్ ఇల్యూజన్ కాస్టింగ్, డైమెన్షనల్ ట్రావెల్, లైట్ మ్యానిపులేషన్, హీలింగ్, ఫోర్స్ ఫీల్డ్స్, ఇన్విజిబిలిటీ, ఇంటాగబిలిటీ అంటే ఆబ్జెక్ట్స్ నుంచి పాస్ కాగలగటం, మైండ్ రీడింగ్, టైం మ్యానిపులేషన్, టైం ట్రావెల్, మ్యాజిక్ సెన్సింగ్, వెదర్ మ్యానిపులేషన్ అండ్ ఇమ్మోర్టాలిటీ. ఇవే నాకు గుర్తున్న కొన్ని డాక్టర్ ఫేట్ యొక్క పవర్స్. ఇక మార్వెల్ అండ్ డీసీ సోర్సరర్ సుప్రీమ్స్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ అండ్ డాక్టర్ ఫేట్ వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ లో ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది అని తెలుసుకునే కంటే ముందు మీరు మార్వెల్ ఫ్యాన్ అయినా సరే, డీసీ ఫ్యాన్ అయినా సరే ఈ కంపారిజన్ ని న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూడండి. అండ్ అలానే ఈ కంపారిజన్ నాకు తెలిసిన కొన్ని పాసిబిలిటీస్ తో చేసిన కంపారిజన్ మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇక మరి వీళ్ళిద్దరి మధ్య ఈ కంపారిజన్ ని డిఫరెంట్ పాసిబిలిటీస్ లో కంపేర్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది హెల్మెట్ ఆఫ్ ఫేట్ లేని డాక్టర్ ఫేట్ ని డాక్టర్ స్ట్రేంజ్ తో కంపేర్ చేయడం మర్చిపోయావు బ్రో అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఈ పాసిబిలిటీని కన్సిడర్ చేయకపోవడానికి రీజన్ హెల్మెట్ ఆఫ్ ఫేట్ లేకపోతే అసలు ఆ క్యారెక్టర్ డాక్టర్ ఫేటే కాదు, కెంట్ నిల్సన్ అవుతాడు. కానీ మనం ఇక్కడ కంపేర్ చేస్తుంది డాక్టర్ స్ట్రేంజ్ వర్సెస్ డాక్టర్ ఫేట్, అంతేకాని డాక్టర్ స్ట్రేంజ్ వర్సెస్ కెంట్ నిల్సన్ కాదు. సో అందుకనే నేను ఈ పాసిబిలిటీని కన్సిడర్ చేయట్లేదు. ఇక మరి వీళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ 1-on-1 కంపారిజన్ లో ఎవరు విన్ అవుతారు అని అంటే అది ఖచ్చితంగా డాక్టర్ ఫేటే. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ ఎక్స్పర్ట్ సోర్సరర్ సుప్రీం అండ్ ఎక్స్పర్ట్ స్ట్రాటజిస్ట్ అయినప్పటికీ కూడా డాక్టర్ ఫేట్ ని కంట్రోల్ చేస్తుంది నబు. ఈ నబు డైరెక్ట్ గా ఒక గాడ్ అండ్ కాస్మిక్ ఎంటిటీ. ఇతని పవర్ లెవెల్స్ డాక్టర్ స్ట్రేంజ్ కి పవర్స్ ఇచ్చే విశాంతి గ్రూప్ పవర్ లెవెల్స్ కి ఈక్వల్ గానో లేదంటే అంతకు మించే ఉండొచ్చు. ఈ కంపారిజన్ లో డాక్టర్ ఫేట్ కి ఉన్న మరికొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే డాక్టర్ ఫేట్ ఎటువంటి స్పెల్స్ పలకాల్సిన అవసరం లేదు అండ్ అలానే తనకి తెలియని స్పెల్ అంటూ కూడా ఉండదు. కానీ మరొక సైడ్ డాక్టర్ స్ట్రేంజ్ మాత్రం తను యూజ్ చేయాలనుకుంటున్న ప్రతి స్పెల్ ని కూడా తను పలకాల్సి వస్తుంది. అలానే డాక్టర్ స్ట్రేంజ్ కి తెలియని స్పెల్స్ కూడా చాలా
అలానే ఉండొచ్చు, ఎందుకంటే తను కొత్త స్పెల్స్ అన్నిటినీ కూడా బుక్స్ నుండి చదివి నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి. ఇక ఒకవేళ డాక్టర్ స్ట్రేంజ్ టైమ్ స్టోన్ ని కానీ యూజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఆ పాసిబిలిటీలో కూడా డాక్టర్ ఫేట్ కే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే డాక్టర్ ఫేట్ కి పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లో ఎక్కడికైనా సరే ట్రావెల్ చేయగలిగిన టైం మ్యానిపులేషన్ పవర్స్ అండ్ ఎవరి మైండ్ అయినా సరే రీడ్ చేయగలిగిన మైండ్ రీడింగ్ పవర్ ఉంది. సో డాక్టర్ స్ట్రేంజ్ యొక్క స్ట్రాటజీస్ ని డాక్టర్ ఫేట్ ముందే తెలుసుకోగలడు. ఎలా చూసినా సరే ఈ కంపారిజన్ లో డాక్టర్ స్ట్రేంజ్ తనకంటే కూడా పవర్ఫుల్ సుపీరియర్ బీయింగ్ అయిన నబూ చేత కంట్రోల్ చేయబడుతున్న డాక్టర్ ఫేట్ ని ఓడించడం అనేది కష్టం. అందుకనే ఈ రోజు మార్వెల్ వర్సెస్ డీసీ డాక్టర్ స్ట్రేంజ్ వర్సెస్ డాక్టర్ ఫేట్ కంపారిజన్ విన్నర్ వచ్చేసి డాక్టర్ ఫేట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మార్వెల్ వర్సెస్ డీసీ వీడియో. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అండ్ ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.